పవన్ కళ్యాణ్ గారి మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ ఏ క్లాస్ నెంబర్ 1. ఎవడు మాట వినడో చేయాలనుకున్నా చేస్తాడు. రేపొద్దున ఏం చేయాలనేది కూడా నిర్ణయిస్తాడు. ఓకే. నేనేదో ముఖ్యమంత్రి నా కొడుకుని చేయాలంటే చేయలేడు, అందుకని ఆగుతున్నాడు. అంటే రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో ఆయన సినిమాల్లో వదులుకొని ప్రజలకు ఏదో చేద్దామని వచ్చారు. డబ్బులు దబ్బేసుకుంటున్నాడు. డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాడు. ఖర్చు పెడతానా? ఓకే, మీ భాష. కానీ సినిమాలకు వచ్చింది, సినిమాలో రాజకీయాలకు వచ్చింది డబ్బుల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు గారు అంటారు కొంతమంది. ఏమి రాలా, అంత సన్నాసులు అట్లా సన్నాసులుగా బుద్ధి రాదు. ఇప్పటికి ఆయన మొన్న చెప్పారు ఒక 5 కోట్ల రూపాయలు సొంత డబ్బులే ఖర్చు పెట్టారని. అందరికీ తెలుసు. ఊరికి అనాలకి నేను తిట్టాలి, నేను తిడతా అంతే. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన డిప్యూటీ 100% చేస్తున్నాడు. ఇంతవరకు 75 సంవత్సరాలు ఎవరు చేయలే. 10 వచ్చాక ప్రజలను గాలి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు ఆయన అంటారు కొంతమంది. చేసుకుంటాడండి బుద్ధి. ఒక నిమిషం చేసుకుంటాడు. చేసుకోండి, అట్టు కుదిరిద్ది. నువ్వు పేటలు మానిపారదంగా అందరు వచ్చావండి మీరు. తీసుకోకుండా ఉండు, తీసుకున్నా లంచాలు తీసుకోకుండా ఉండు. ఏ ఎమ్మెల్యే తీసుకుంటావు లంచాలు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తా చెప్పు, నాకు అర్థం కాదు. సినిమాలు చేసుకుంటున్నాడు ఆయన. లంచాలు తీసుకుంటే నేను నాపగలడా? డబ్బులు తింటున్నారని ఎవడంటలా, సినిమాలు చేసుకుంటున్నారని అంటున్నారు. ఆయన తింటలా. పవన్ గారి గురించి పవన్ కళ్యాణ్ తింటున్నాడు అన్నావు. ఎవరు లేరు ఆ మాట అనట్లా. సినిమాలు చేసుకుంటా పార్ట్ టైం పొలిటీషియన్ అంటారు ఆయన. అవును, మరి చేయొద్దా? చేస్తాడు. చేసి ఎవడు పెడుతున్నాడు? నీకే పెడుతున్నాడుగా. మరి ఆయన వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ బుద్ధి వాళ్ళకి రావాలి. వాళ్ళ బుద్ధి రాదు, చచ్చేవారికి అంతే. అంతే. అది మనకు తెలుసుగా ఎవరు తిట్టేదో. చెప్పిన పేర్లు కూడా చెప్పండి, చెబుతా. నేను చెబుతా. పేర్ని నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, వాళ్ళే అందరూ. వాళ్ళు ఉన్నారు, ఇందిట్లో ఉన్నారు, సైకిల్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉంటారు. సరే, చివరిగా బాబాయ్ అంటే తప్పుగా అనుకోవద్దు, ఆయన వర్గం కానీ ఎక్కువగా యువత కానీ కోరుకు ఆయన ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. ఫుల్ సపోర్ట్. ఓకే. నేను ఎప్పుడు చెప్పకూడదు, ఇది ఎక్కను. మొన్న ఎక్కా ఆయన వల్ల. అదేలే. సరే, ఈ ప్రశ్న ఏంటంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఏ మేరకు ఉండొచ్చు? పవన్ 99% ఉంది. ఇడిపోతే జగన్ రాడు, 75 సంవత్సరాలు రాడు. ఓకే. లోకేష్ విడిగా పోటీ చేస్తే ఇంచుమించుగా ఫస్ట్ పేజ్లో ఈయన ఉంటాడు. ఓకే. ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయన ఆలోచన ఎట్లా ఉందో మనం చెప్పలేక. ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ మంచోడు. ఓకే. జబ్బు వచ్చిందని జబ్బు ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు చూపించింది రోజా అంటే ఏంటి, దానికి ఏంటి నేను చెప్పలేదు అంతే. అవన్నీ మనం అనుకుంటాం.